హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో ఇవాళ మన వీడియో ఏంటంటే హీరో మేస్టో ఎడ్జ్ BS6 వెహికల్ కంప్లీట్ ఇంజిన్ రిస్టోరేషన్ ఎట్లా చేయాలి అంటే BS6కి, BS4కి, BS3కి ముందున్న మేస్టో వెహికల్కి BS6కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏమైనా టైమింగ్లో కానీ, క్రాంక్ షాఫ్ట్ ఫిట్టింగ్లో కానీ, బోర్ పిస్టన్ రింగ్స్ కానీ అదర్ ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటిలో ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని వీడియో అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా వితిన్ 12 మినిట్స్లో వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. అలానే మన ఈ ఛానల్ గనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద చేసేయండి. లేట్ చేయకుండా ఈ వీడియోగా స్కిప్ అయిపోదాం. అట్లా మన ప్రీవియస్ వీడియోస్ ఇంజిన్ రీస్టోరేషన్ చేసిన చాలా వీడియోస్ అయితే పైన కార్డ్స్‌లోనే చెక్ చేయండి మన ఛానల్ ప్లేలిస్ట్‌లో. సో ఈ వీడియోలో మనమైతే స్టెప్ ఇన్ అయిపోదాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంజిన్ అయితే కంప్లీట్‌గా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ ఇంజిన్ మ్యాగ్నెట్స్, ఆయిల్ సీల్ అయితే ముందుగా ఫిట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఫిట్ చేసుకొని కరెక్ట్‌గా ఉండదు. సో దీనికైతే క్రాంక్ షాఫ్ట్ చేపించాను. ఇంజిన్ 2 బేరింగ్‌లు, క్రాంక్ షాఫ్ట్, రాడ్ మార్చుకొని బేరింగ్ సిట్టింగ్ అయ్యే ప్లేస్‌లో కంప్లీట్‌గా ఇంజిన్ ఆయిల్ అయితే కొద్దిగా లూప్ చేయండి. ఎందుకంటే మన బేరింగ్ అని కరెక్ట్‌గా ఈజీగా సెట్టింగ్ అవ్వడం కోసం. సో అట్లానే బేరింగ్ కూడా మంచిగా ఆయిల్ వేసేసి ఆ క్రాంక్ షాఫ్ట్ అయితే ఆ బేరింగ్ సిట్టింగ్‌లో కరెక్ట్‌గా సెట్ చేసేయండి. ఓకేనా? సెట్ చేసేసాం. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఓకే. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్‌గా ఫిట్ అవ్వకపోతే అటు ఇటు కొద్దిగా సుత్తితో కొట్టకుండా చేత్తో కొద్దిగా తీసేసి పుష్ చేసి కరెక్ట్‌గా తిరుగుతుందో చూసుకొని ఓకే. ఆల్ ఫైన్. ఇప్పుడు బోత్ సర్ఫేస్ 2 క్రాంక్స్ కూడా రెడ్ కలర్ అనాబోండా యూజ్ చేస్తున్నాను నేను. మీరు కూడా రెడ్డే యూజ్ చేయండి, తప్పేం లేదు. సో అట్లనే అనాబన్ యూజ్ చేసిన తర్వాత డౌల్స్ 2 డౌల్స్ ఉంటాయి దీనికి ఆపోజిట్‌లో. ఆ 2 డౌల్స్ ఉన్నవి చూసుకున్న తర్వాత జాగ్రత్తగా ఆ కంప్లీట్ కేసింగ్ అయితే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే ఆయిల్ సీల్, మ్యాగ్నెట్ ఆయిల్ సీల్ కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. కొద్దిగా ఫ్రీగా ఫిట్టింగ్ అవుతుందనమాట. సో అంత కరెక్ట్‌గా ఫిట్ అయింది. ఎన్ని ఇంజిన్ బోల్ట్స్ అయితే నేను ఎక్కడెక్కడ చూపుడు వేలు పాయింట్ ఔట్ చేస్తున్నానో అక్కడ అన్ని బోల్ట్స్ కూడా నార్మల్ టైట్ చేస్తూ, ఆపోజిట్ టైట్ చేస్తూ ఫుల్ టైట్ చేసేయండి. ఆ తర్వాత ఆయిల్ పంప్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇదే మెయిన్ పార్ట్ అన్నమాట. సో ఆయిల్ పంప్ వేసే ముందు అందులో కొద్దిగా ఆయిల్ ఏసి తిప్పినప్పుడు ఆయిల్ బయటకి పుష్ చేస్తుందో చూడండి. పుష్ చేస్తే ఆయిల్ పంప్ పనిచేసినట్టు. అట్లనే పంప్ పెట్టే ముందు లోపల డౌల్స్ పెట్టేసి ఆ పంప్ గట్ట ఫిక్స్ చేసి తిప్పి చూడండి ఒకసారి తిరుగుతుందో లేదో నీట్‌గా. ఓకే. తిరుగుతుంది. ఓకే. ఫైన్. ఇప్పుడేంటంటే దానికి 10 బోల్ట్స్, పొడుగు బోల్ట్స్ వస్తాయి 2. ఆ 2 పొడుగు బోల్ట్స్ కూడా అందులో వేసేయండి. వేసేసి ఫుల్ టైట్ చేసేయండి. ఇప్పుడేంటంటే దానికొక గాడి ఉంటుంది. అట్లనే ఈ వీల్‌కి ఈ పుల్లీ పెట్టేసి ఆ రాడ్ ఉంది కదా, రాడ్ పెట్టేసి కరెక్ట్‌గా అందులో పెట్టి ఆ గాడి ఆ లోపల బటన్ కరెక్ట్‌గా సెట్ అయితేనే మనకు వీల్ అనేది కరెక్ట్‌గా ఫిట్టింగ్ అవుతుంది. ఫిట్టింగ్ అవ్వదు. సో, ఆ వీల్ ఫిట్ అయిన తర్వాత క్రాంక్ షాఫ్ట్ యొక్క వీల్ అలానే ఈ వీల్ కోయిల్ కలుస్తాయి. సో, క్రాంక్ షాఫ్ట్ మూవ్ చేస్తే పంప్ వీల్ తిరగాలి. తిరిగితేనే పంప్ వీల్ కరెక్ట్‌గా ఫిట్ అయినట్టు. ఇప్పుడు పంప్ వీల్ పైన క్యాప్‌కి ఒక రౌండ్ ఓరింగ్ ఉంటుంది. ఆ రౌండ్ ఓరింగ్‌కి అనబోండ్ అప్లై చేసి మిగతా బ్యాలెన్స్ 8 బిట్‌తో మొత్తం ఫుల్ టైట్ చేసేసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌కొస్తే టైమింగ్ చైన్ వేయాలి. 2 గైడ్స్ వేయాలి. అట్లనే చైన్ టెన్షనరు, బోరు, హెడ్ క్లియర్ చేద్దాం ఇప్పుడు. సో, ఫస్ట్ 2 గైడ్స్ మొత్తం కిట్ అయితే తీసేసుకున్నాను. 2 గైడ్స్ వస్తాయి. టైమింగ్ చైను, అట్లనే టైమింగ్ వీల్, అలాగే చైన్ టెన్షనర్. ఓకే. మొత్తం 5 ఐటెమ్స్ వచ్చాయన్నమాట. సో, చైన్ టెన్షనర్‌కో పనులు మొత్తం కిట్ కాబట్టి సో, నో ఇష్యూ. టైమింగ్ చైన్ అయితే ఫస్ట్ ఏద్దాం. సో, టైమింగ్ చైన్ ఏసేద్దాం. ఎట్లా వేయాలి బ్రో? ఏమైనా టెక్నిక్ ఉందంటే ఏ టెక్నిక్ లేదు. జస్ట్ ఇగ లోపల నుంచి తోసేయండి. ఇలా తోసేస్తే సింపుల్‌గా అయిపోతుంది. పెద్ద కష్టం పడనక్కర్లేదు. త్వరగానే అయిపోతుంది. లేదు ఇంకా ఏమైనా టెక్నిక్ ఉందంటే టైమింగ్ చైన్‌కి ఒక జీ వైర్ తోసి లాగిడి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద టెక్నిక్ అది. ఆ టెక్నిక్ చాలు. అందులో టెక్నిక్ అయితే అవసరం లేదు. సో, ఇప్పుడేంటంటే గైడ్ పెట్టాలి. గైడ్ అనేది మనం బ్లాక్ కలర్ గైడ్ ఈ రకంగా గైడ్ ఉంటుంది. BS6 మేస్టో ఎడ్జ్ వెహికల్‌కైతే. సో, ఈ గైడ్ అనేది పెట్టేయండి ఫస్ట్. గైడ్ అనేది నార్మల్‌గా లోపలికైతే పెట్టేయండి. పెట్టేసి అక్కడ బోల్ట్ ఉంటుంది. నార్మల్ యాక్టివా లాగే, నార్మల్ మేస్టో ఎడ్జ్ లాగే, నార్మల్ మేస్టో లాగే ఉంటుంది ఈ ఇంజిన్ అనేది మాక్సిమం. కొన్ని కొన్ని దగ్గర ఏంటంటే టైమింగ్ అనేది అంటే సేమ్ చెప్పాలంటే 2 ఒకటేనండి. కొద్దిగా అక్కడక్కడ డిఫరెన్స్ ఉంటుంది తప్ప అంటే ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెన్స్ కానీ రిమైనింగ్ అంతా సేమ్. అక్కడక్కడ బోర్‌కి సెన్సార్ ఉంటుంది. అట్లానే ఉంటుందన్నమాట. సో, టైమింగ్ చైన్ వేసేసాం. తర్వాత ఇప్పుడేంటంటే డౌల్స్, బోర్ తగిలించినకి డౌల్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. లేదంటే ఊగుతా ఉంటుంది బోర్ అనేది కరెక్ట్‌గా ఫిట్ అవ్వదనమాట. సో, డౌల్స్ వేసుకొని, బోర్ ప్యాకింగ్ ఐదర్ గ్రీజ్ యూజ్ చేసినా పర్లేదు, వైట్ కలర్ అన్నబండ్ యూజ్ చేసినా పర్లేదు. నాట్ ఎ ప్రాబ్లమ్ ఏదైనా ఓకే. 2 అయితే డబుల్ ఓకే అని చెప్పను. ఎందుకంటే ఆయిల్ ఉన్న దగ్గర అన్నబన్ ఉండకూడదు. అన్నబన్ ఉన్న ఆయిల్ ఉండకూడదు. సో, పిస్టన్ రింగ్స్ ఎలా పేస్ట్ చేయాలి? పిస్టన్ రింగ్స్ అనేది టాప్ 1 ఈస్ట్ వైపు ఉంటే దాని అపోజిట్‌లో టాప్ 2 ఉండాలి. అట్లనే కిందన ఆయిల్ రింగ్స్ అపోజిట్ ఉండాలి. కానీ అన్నీ కూడా ఇలా రావాలన్నమాట. క్రాస్ భాగం రావాలి. పిస్టన్ పిన్ వైపు అయితే రింగ్ కటింగ్ అయితే రాకూడదు. ఓకే. ఆయిల్ రింగ్ అనేది వి కట్ అనేది కిందకుండాలి. ఓకే. ఆ పార్ట్ ఎందుకు చూపించలేదంటే, ఆ పార్ట్ అనేది మీకు డౌట్ ఉంటే మన ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. మీకు సింపుల్‌గా చెప్పేసాను కదా! టాప్ 1, టాప్ 2 అనేది ఇలాగ ఉండాలి. ఓకే. అండ్ కింద రింగ్స్ కూడా దీని అపోజిట్‌లో ఉండాలి.
వీకెండ్ అనేది కిందకుండాలి. ఓకే. క్రాంక్ షాఫ్ట్‌కి పిస్టన్ పిన్ పెట్టేసి, ఆయిల్ లూప్ చేసి కొద్దిగా ఆయిల్ పిన్‌ని కూడా లూప్ చేసి, పిస్టన్ పిన్ పెట్టేసి లాక్ ఏసేసుకోండి. ఇప్పుడు మనమైతే బోర్ కిట్ మార్చలేదే బోర్ చేపించాము. సో, బోర్ చేపించడం బెటర్. బోర్ కిట్ మార్చిన బోలెడు అమౌంట్ అయిపోతుంది కదా! సో, బీ6 అనేసరికి ఆటోమేటిక్ రేట్ అనేది ఆకాశాన ఉంటాయి. ఆకాశానికైతే కస్టమర్ ఎగరలేరు కదా! సో, కిందనే భూమి మీద ఉంటున్నారు. సో, ఓకే. ఫైనల్‌గా మనం బోర్ అయితే ఎక్కించేసాం. ఎక్కించేసి పిస్టన్ కరెక్ట్‌గా ఫిక్స్ చేసి, ఇప్పుడు ఖచ్చితంగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. కక్కుర్తి పడవద్దు. కొద్దిగా లూప్ చేస్తే మనకు ఫిట్టింగ్ అనేది కొంచెం ఫ్రీగా అవుతుందన్నమాట. ఓకే. ఓకే. బోర్ అనేది కరెక్ట్‌గా ఫిక్స్ చేసుకొని, ఇప్పుడు టైమింగ్‌లో కరెక్ట్‌గా పెట్టుకొని పిస్టన్ మీదకుంటే కరెక్ట్‌గా టైమింగ్‌లో ఉన్నట్టు మ్యాగ్నెట్ ఉన్నా లేకపోయినా ఏ ఇబ్బంది లేదు. ఓకే. ఇప్పుడు ఆపోజిట్‌గా డౌల్స్ అయితే వేసేసుకోండి. ఆపోజిట్‌గా ఉండాలి హెడ్‌కి. డౌల్స్ వేసేసుకొని ఇన్నర్ గైర్ కింద గైర్ అయితే వేసేసుకోండి. దీని మీద కేవలం రోల్ అవుతుంది. మిగతా మీదైతే పుష్ చేస్తుంది కిందకి. ఓకేనా? ఓకే. గైర్ వేసేసుకొని హెడ్ ప్యాకింగ్‌కి రెడ్ కలర్ అనబాండ్ ఏసుకోండి. గ్యాస్కెట్‌కి అనబాండ్ అయితే రెడ్ కలర్ వేసుకోండి. ఓకే. రెడ్ కలర్ అనబాండ్ వేసుకున్నారు. హెడ్ చూసారు కదా! మామూలు మెయిన్‌స్టోన్‌కి దీనికి డిఫరెన్స్ ఉంది. చిన్నదిచ్చారు ఏదో బాక్స్ లాగా. వాల్వ్స్ మార్చేసాను. వాల్వ్ ల్యాపింగ్ చేపించేసాను. వాల్వ్ ఆయిల్ సీల్ వేసేసాను. అది పెద్దేం కష్టమేం కాదు. సింపులే మీకు తెలిసిందే. చెప్పనక్కర్లేదు వీడియో అందుకే స్కిప్ చేశాను. సో, హెడ్ వేసేసుకున్న తర్వాత టైమింగ్ చైన్ బయటకి తీసి దానికి ఎన్నైతే 4 బోల్ట్స్ ఉన్నాయో 12 సైజ్ స్పానర్ యూజ్ చేసి మొత్తం టైట్ చేసేయండి. ఆపోజిట్ సెక్షన్‌లో వాకర్స్ ఏసి, ఆపోజిట్ సెక్షన్‌లో నట్స్ వేసి, కొద్దిగా ఆపోజిట్ సెక్షన్‌లో మెల్లగా టైట్ చేసుకొచ్చి మొత్తం ఫుల్ టైట్ అయితే చేసేయండి. బట్ టైట్ చేసిన జాగ్రత్తగా ముందుగా బోర్ హెడ్ ఎక్కించి ముందే స్టడ్స్ ఏవైతే ఉన్నాయో టైట్ చేసుకోండి లూజ్ ఉంటాయి. సో, నాకు లూజ్ లేవు కాబట్టి నేను టైట్ చేయలేదు. సో, మీకు లూజ్ అని చూసుకోండి. అట్లానే సైడ్ ఏదైతే 10 బోల్ట్స్ ఉంటాయో అవి కూడా వేసేసుకున్న తర్వాత టైమింగ్ ఎలా పెట్టాలి? అక్కడ టైమింగ్‌కి పెట్టేటప్పుడు నార్మల్ యాక్టివ్ లాగా పెట్టుకోవాలండి. అక్కడ టైమింగ్ వీల్ పైన 1 అండ్ 2 ఉంటుంది. 2 అనేది కిందకుండాలి. 1 అనేది పైకుండాలి. చైన్ టెన్షనర్ వైపు. ఆ లెవెల్స్ అనేవి గీతలు లెవెల్‌గా రావాలి. ఓకేనా? ఇలా అడ్డు రాకూడదు. ఇలా రావాలమ్మ నిలువుగా. ఓకే. సైనింగ్ చూస్తే నిలువుగా కనిపించాలి. ఇలా క్రాస్ కానీ ఇలాగా ఉండకూడదనమాట. చూసారు కదా! అట్లా పెట్టుకొని ఆ క్యామ్ షాఫ్ట్‌కి ఏంటంటే బోల్ట్స్ 8 బోల్ట్స్ 2 కూడా వేసుకొని ఫుల్ టైట్ అయితే చేసేయండి. బట్ ఒక్కసారి గుర్తుంచుకోండి క్యామ్ షాఫ్ట్ మాత్రం చిన్న తిరిగిందా మీ పనంతే అయిపోయింది. ఇప్పుడు చైన్ టెన్షనర్ వచ్చిన కొత్త చైన్ టెన్షనర్‌కి, కొత్త ప్యాకింగ్‌కి అనబాన్ రాసి జాగ్రత్తగా చైన్ టెన్షనర్ అయితే అందులో ఫిట్ చేసేయాలి. ఓకే. ఫిట్ చేసేసిన తర్వాత ఆ క్లిప్ అయితే బయటకి తీయండి. లేదంటే చైన్ టెన్షన్ ఓపెన్ అయిపోయిందనుకోండి, మళ్ళా క్లోజ్ చేసి మళ్ళా చేయాలి. అన్నీ డబుల్ టైమ్ టేకింగ్ అవుతుంది. సో, 2 కూడా నార్మల్ టైట్ చేసుకొని కరెక్ట్‌గా చైన్ టెన్షన్ చిన్న అటు ఇటు మూవ్ అవుతుంది. ఆ మూవ్ అవ్వకుండా కరెక్ట్‌గా ఫిట్ చేసుకొని బోల్ట్ వేసేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఫుల్ టైట్ చేసిన తర్వాత ఇప్పుడేంటంటే చాబీ వేసుకొని, చాబీ లేకపోతే చాబీ వేసుకొని మ్యాగ్నెట్ కాయిల్ అయితే వేసుకోండి. వైర్‌లనేవి లోపలి సైడ్‌కి వెళ్ళాలి. బయట సైడ్‌కి రాకూడదు. ఓకే. వైర్‌లు లోపలి సైడ్‌కి మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. సో, మ్యాగ్నెట్ కాయిల్ వేసేసాం. మొత్తం ఎన్నైతే ఎల్లంకి బోల్ట్స్ ఉంటాయో 2 ఎల్లంకి బోల్ట్స్ ఉంటాయి. మీదన వైర్ ఊడిపోక ఒక ఎల్లంకి బోల్ట్ ఉంటుంది. అట్లనే కిందన మనకి పికప్ కాయిల్ ఉంటుంది. పల్సర్ కాయిల్ అంటారు. పికప్ కాయిల్ అంటారు. సో, మ్యాగ్నెట్ వేసేసి మ్యాగ్నెట్‌కి ఒక చాబీ గాడి ఉంటుంది. ఆ చాబీ గాడి పెట్టేసుకున్న తర్వాత నట్ అండ్ వాచర్ ఉంటుంది. నట్టు, వాచర్ వేసుకొని ఫుల్ టైట్ అయితే చేసేయండి. మ్యాగ్నెట్ కూడా మనం ఎక్కించేసాం. సో, ఈ ఫ్యాన్ అయితే కస్టమర్ ఉంచేది ఎలా ఉంది. సో, దానికైతే మనం కొత్త ఫ్యాన్ అయితే పర్చేస్ చేసి హీరో కంపెనీ ఐటెమ్ పర్చేస్ చేసి మనం కొత్త ఫ్యాన్ అయితే మళ్ళా దీనికి వేయటం జరుగుతుంది. ఓకే. ఈ ఫ్యాన్ అలా వేయరు భయ్ ఏముంది భయ్ దానికి 3 బోల్ట్స్ ఉంటాయి. 3 బోల్ట్ కరెక్ట్‌గా మార్కింగ్ చూసుకొని 3 బోల్ట్ వేసేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఫ్యాన్ బిగించడం అయిపోయింది. అట్లానే ఫ్యాన్ పైన బ్లాక్ కలర్ కేసింగ్ కూడా ఉంటుంది కదా! అది కూడా పోయిందన్నమాట. అది కూడా మనం ఆర్డర్ చేయడం జరిగింది. సో, ఇంకా క్లచ్ సెక్షన్‌కొచ్చేసరికి క్లచ్ ఆయిల్ సీల్ అయితే వేసుకొని కరెక్ట్‌గా ఫ్లాట్‌గా వచ్చేయండి. వచ్చిన తర్వాత లాక్ ఉంటుంది. లాక్ పెడితే లాక్ వేసేయండి. దీనికైతే క్లచ్ రోలర్స్ కూడా పోయినాయి. క్లచ్ రోలర్స్ అందులో పెట్టేసి గ్రీసెస్ ఫిక్స్ చేసేసాను. అలాగే క్లచ్ రోలర్స్, క్లచ్ బూస్టర్ వేసేసాము. ఇంకా వన్ వే క్లచ్ బెండ్ యాక్సెల్, వన్ వే క్లచ్ అనమాట. సో, బెండ్ యాక్సెల్ ఇది పోయింది. చూసారు కదా! మెయిన్ కస్టమర్ మనం రావడానికి కారణం ఇదే. బెండ్ యాక్సెల్ పోవడం వల్లే. సో, బెండ్ యాక్సెల్ కూడా కొత్తది వేసేసి యాస్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఫిట్ చేయడం జరిగింది. అట్లానే ఆ బెండ్ యాక్సెల్ పోవడం వల్ల మీద రావడం ఏంటంటే అప్పటికి బండిలో ఇంజిన్ లేదు. ఇంజిన్ స్టక్ అయిపోయింది. కొట్టేయడం వల్ల బెండ్ యాక్సిల్ పోయిందనమాట. సో, దీనికి కంప్లీట్‌గా గ్రీజ్ అప్లై చేసుకొని, సెల్ఫ్ మోటార్ మనం ఇప్పలేదు కాబట్టి సెల్ఫ్ మోటార్ గురించి చెప్పలేదు నేను. సో, బెండ్ యాక్సిల్ పెట్టుకొని కరెక్ట్‌గా మూవ్ అవుతుందో చూసుకోండి. ఓకే. మూవ్ అవుతుంది. ఆల్ ఓకే. ఇంక నెక్స్ట్ ఏముంది బ్యాక్ సైడ్ క్లచ్ పుల్లీకి మొత్తం లోపల ఇన్నర్ సైడ్ అంతా బేరింగ్స్‌కి గ్రీజ్ అప్లై చేసి, బెల్ట్ పెట్టేసి జాగ్రత్తగా ఫిక్స్ చేసేద్దాం. క్లచ్ స్విచ్ అయితే బాగున్నాయి. అందుకే అవి మార్చట్లేదు. కస్టమర్‌కి బడ్జెట్ కూడా ఇష్యూ ఉందన్నమాట. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అన్నట్టుంది. కస్టమర్‌కైతే స్టార్టింగ్ మనం ఒక బడ్జెట్ ఫిగర్ చెప్పాము. బట్ సో అండ్ సో కొన్ని ఐటెమ్స్ పెరగడం వల్ల బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అయింది. వాళ్ళ కస్టమర్ ఎంతో అయిపోయిందని అడిగారు. కానీ కస్టమర్ క్లారిటీగా చెప్పాము. మన దగ్గర అన్నీ కూడా ఎంతైతే అంత తీసుకుంటాము. ఎక్స్‌ట్రా తీసుకోవడం తగ్గించడం ఉండదని చెప్పేసి. సో, ఫైనల్లీ కిక్ కవర్ అయితే వేసేసాం. ఆల్ ఓకే. ఇంక నెక్స్ట్
ఆయిల్ అనేది తోడుతుందా లేదా? ఇదే మెయిన్ పార్ట్. మనం ఇంజిన్ అంతా బిగించిన ఆయిల్ తోడకపోతే మళ్ళా మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసి, మ్యాగ్నెట్ కాయిల్ ఓపెన్ చేసి పంప్ చెక్ చేయాలి. సో, చూడండి నేనైతే బ్యాటరీ కనెక్షన్ ఇచ్చి స్టార్ట్ చేశా చూడండి. ఆయిల్ అయితే పంప్ అయితే తోడుతుంది 100%. ఇక నాకు ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ ఇప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. సో, ఎందుకని మనం ఆల్రెడీ పంప్ ఆయిల్ చెక్ చేసుకున్నాం కాబట్టి భయపడనక్కర్లేదు. సో, ఆయిల్ తోడుతుంది. ఇప్పుడేంటంటే హెడ్ క్యాప్ పైన ప్యాకింగ్ ఉంది కదా! ఆ ప్యాకింగ్ కూడా మార్చాలి. ప్యాకింగ్ అయితే ఓయో తీసుకున్నాం. అన్నీ కూడా మన దగ్గర ఓయో ఉంటాయి ఐటెమ్స్ అన్నీ కూడా. ఆ ప్యాకింగ్ వేసేసి జాగ్రత్తగా హెడ్ క్యాప్ మూసేసి చెప్పాను కదా! ఇందాక మ్యాగ్నెట్ కవర్ పైన ఫ్యాన్ కూడా పోయిందని చెప్పేసి ఆ ఫ్యాన్ కూడా హీరో ఐటమే తీసుకున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ హీరో మేస్టో ఎడ్జ్ యొక్క కంప్లీట్ ఇంజిన్ రీఫిట్టింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ప్లేలిస్ట్ చాలా ఉన్నాయి. అట్లా మన ఛానల్ గనుక మీకు కొత్తదే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. జై హింద్.